अस्सलाम वालेकुम आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं अम्मा न्यूज़ उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। आदिलाबाद कांग्रेस पार्टी की इंतखाबी मुहिम तेज़ी से जारी। कंदी श्रीनिवास रेड्डी और आतरम सुगना ने जैनत मंडल के मुख्तलिफ मुकामात का किया दौरा और आवाम से की मुलाकात। पार्लिमानी इंतखाबात के पर्चा नामजदगियों के आखिरी दिन कांग्रेस उम्मीदवार आतरम सुगना ने कंदी श्रीनिवास रेड्डी और दीगर कायदीन की हमरा चौथा सेट किया दाखिल। पार्लिमानी इंतखाबात के एक अहम मरहले का इख्तिताम। जुमला 24 पर्चियाँ नामजदगियाँ दाखिल की गई। और अब खबरें तफसील से। आदिलाबाद MP उम्मीदवार आतरम सुगना इंतखाबी मुहिम में मसरूफ़ है। वो सुबह से रात तक लोगों के दरमियान है और वो आदिलाबाद असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की क़यादत में वसी मुहिम चला रही है। जैनत मंडल निराला गांव के साथ साथ मंडल मुस्तखर में भी इंतखाबी मुहिम चलाई। कांग्रेस कायदीन जैनत मंडल के आवाम के पास गए। इन्होंने आवाम से कांग्रेस पार्टी को वोट देकर भारी अक्सरियत से कामयाब बनाने की अपील की। आतरम सुगना ने अपनी तकरीरों से वोटरों को मुतासिर किया। इन्होंने पिछली BRS और मौजूदा BJP हुकूमत पर तनकीद की। इन्होंने दरख्वास्त की कि इन्हें एक मौका दें और कामयाब बनाते हुए पार्लियामेंट भेजें। इन्होंने कहा कि वो गरीबों की मुश्किलात को जानती है और वो इनकी खिदमत करती रहेगी। इन्होंने कहा कि वो सीता अक्का से मुतासिर होकर सियासत में आई है। सुगना ने वोटरों से इनकी हिमायत और आशीर्वाद देने की दरख्वास्त की। లోకి అడుగుపెట్టడం జరుగుతుంది। గ్రామ శివారులోకి మీ అందరి ఆశీర్వాదంతో వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున కరము మన MP అభ్యర్థి మన ఆత్రం సుగునక్క, మన గరీబోళ్ళ బిడ్డ. ఆవిడకు ఉన్నటువంటి గోల్డ్ మెడల్స్ ఏంటంటే 54 కేసులు అనుకున్న గోల్డ్ మెడల్స్. జంగల్ జమీన్ కోసం అయితే ఆ రోజు కుమరం సూరు గారు, వెడ్మరాము గారు, కుమరం భీమ్ గారి ఆ ఆశయ సాధన కోసం తను కూడా గజ్జె కట్టింది. ఆశయ సాధన కోసం ప్రజల కోసం ఒక ఉద్యమ పంథ అనుసరించింది. ఈ గొడం నగేష్ మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు, 3 సార్లు ఎంపీగా చేసిండ్రు. కానీ మన ప్రాంతానికి ఏం చేసిండు అంటే మన ఆత్రం సుగునక్క పోరాటం చేస్తే ఆయన ఉన్నప్పుడే ఆత్రం సుగునక్క మీద కేసులు బనాయించిపించాడు గొడం నగేష్. ఈ గొడం నగేష్ గారు, ఈ ఆత్రం సక్కు గారు, ఇవి రెండు అరిగిపోయిన క్లాసెట్లు. ఇద్దరిని చూసిన వారేగా తెరచిన పుస్తకం మనందరికీ కూడా ఉద్యమ పంథాతో ప్రజల జీవితాల్లో వెలుగులు తీర్చినటువంటి ఒక ఆత్రం సుగునక్క మనం ఎంపీగా పార్లమెంటుకు పంపితే ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ కోసం రైల్వే లైన్ కోసం పార్లమెంటులో ప్రశ్నించే గొంతుకైతే మన సుగునక్క. అట్లనే మన ఆదిలాబాద్ లో సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ కోసం, అలాగే రెండో సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకురావడం కోసం సుగునక్క గొంతెత్తుతాయి పార్లమెంట్ లో. ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం, టెక్స్టైల్ పార్క్ నిర్మాణం కోసం, గిరిజన యూనివర్సిటీ కోసం ఆదిలాబాద్ కి సాధించగలిగేది ప్రశ్నించే గొంతుక ఆత్రం సుగునక్కకు ఒక్క అవకాశం ఇవ్వాలా. నిజంగా అన్న చెప్పినట్టుగా ఒక పేదింటి బిడ్డను, ఇందిరమ్మ ఇంట్లో పుట్టినటువంటి బిడ్డను, ఒక ఆదివాసీ బిడ్డను మరి ఈరోజు BRS BJPలు కోట్ల రూపాయలు ఉన్నోళ్లకు టికెట్ ఇస్తుంది. ఎందుకంటే మన కోట్ల రూపాయలు తీసుకురావాలి కదా, వాళ్ళు మనందరినీ దోపిడీ చేయాలి, మనందరినీ దోసుకోవాలి, మళ్ళా అలా సంచులు నింపాలి. కాబట్టి అట్లా ఇప్పుడు పాయల శంకర్ లాగా మన భూములను కబ్జా చేసుకోవాలి. వాళ్ళు అట్లా మాట కోట్ల రూపాయలు పెట్టి అట్లా టికెట్ తెచ్చుకుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లాంటిది కాదు. పేదల పక్షాన ఉండే పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. అందుకే ఒక పేద బిడ్డకు టికెట్ ఇస్తే మరి పేదల ఆశీర్వాదంతో పేదల మధ్య ఉంటూ పేదల సమస్యలో ఉంటుంది, పేదల సమస్యల భాగస్వామి అవుతుంది. కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాన్ని, కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి అభివృద్ధిని పేద ప్రజలకు తీసుకుపోవాలంటే కంది శ్రీనివాస్ లాంటి అన్న వాళ్ళకి, సుగునక్క లాంటి అక్క వాళ్ళకి, మరి సీతక్క లాంటి అక్క వాళ్ళకి ఇస్తేనే ఈ ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి అనేసి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. నేను ఒక్కటే హామీ ఇస్తున్నా, జైనాథ్ మండల్ ప్రజలందరికీ కూడా తప్పకుండా నేను సచ్చే వరకు మీ మధ్యలో ఉంటా, మీ సమస్యలో భాగస్వామిని అవుతా. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తా, నన్ను గుండెల్లో పెట్టుకోండి, మీ అందరిని నేను గుండెల్లో పెట్టుకుంటా అనేసి
ఇక్కడ నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయాన్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యాన్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధిని మీ ప్రాంతాలకు, మీ పల్లెలకు, మీ గ్రామాలకు తీసుకురావడానికి మేమందరం కంకరబద్దులమై ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పాటుపడతామని అనేసి హామీ ఇస్తున్నాం. पार्लियामानी इंतखाबात के पर्चे नामजदगियों के आखिरी दिन आदिलाबाद कांग्रेस पार्टी पार्लियामानी उम्मीदवार आतरम सुगना ने आदिलाबाद असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी, निर्मल जिला सदर श्रीहरि राव और दीगर कायदीन की हमरा पर्चा नामजदगियों का चौथा सेट ए और बी फॉर्म के साथ जिला इलेक्शन ऑफिसर राजर्षि शाह के हवाले किया। इस मौके पर एमपी उम्मीदवार आतरम सुगना, आदिलाबाद असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी, निर्मल जिला सदर श्रीहरि बाबू ने अपने मुश्तरका बयान में कहा कि आवाम में कांग्रेस पार्टी के लिए अच्छा एहतराम है और ये इनकी जीत में माविन साबित होगा। इन्होंने कहा कि बीजेपी और बीआरएस को आवाम ने मुस्तरद कर दिया। बीआरएस पार्टी का पहले ही खात्मा हो चुका है। बीजेपी पर आवाम भरोसा करने की मौक़िफ़ में नहीं है। इस वक्त पूरे मुल्क में कांग्रेस पार्टी की लहर चल रही है। इस मरतबा आवाम तब्दीली चाहती है। इन्होंने आवाम से एक गरीब कबायली खातून को भारी अक्सरियत से कामयाब बनाते हुए दिल्ली भेजने की अपील की। इन्होंने मीडिया को मज़ीद तफसीलात से वाकिफ़ करवाया। इस मौके पर म्यूनसिपल वाइस चेयरमैन ज़हीर रमज़ानी, पत्ती मुज्जू, खिज़र पाशा, समीउल्लाह खान, फरहत, एडवोकेट अफरोज़ अहमद, NSUA के ज़िला सदर शांतनन राव, तिरुमल रेड्डी, गोवर्धन रेड्डी के अलावा दीगर कायदीन मौजूद थे। ఈరోజు 4వ సెట్ నామినేషన్ కూడా వేసేసాము. ఏ ఫామ్ బి ఫామ్ కూడా సమర్పించుకోవడం జరిగింది. గత 3 నెలల నుంచి ప్రచారంలోనే ఉన్నాం. మేమంతా కూడా మా కాంగ్రెస్ కుటుంబంతో సహా వచ్చి ఈరోజు 4వ సెట్ నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. భారీ మెజార్టీతోటి ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మరి భారీ మెజార్టీ ఇస్తారనేసి ఆశిస్తున్నాను. నేను గ్రామాలు తిరుగుతున్నటువంటి క్రమంలో ఇంద్రమ్మ ఇండ్లే అమ్మ మాకు ఇప్పటికీ ఏ పార్టీ కూడా బీజేపీ బీఆర్ఎస్లు మాకు ఇండ్లు ఇవ్వలేదు. మరి ప్రాజెక్టులు కట్టలేదు, పరిశ్రమలు కట్టలేదు, ఉద్యోగాలు కూడా మాకు ఇవ్వలేదు. కానీ ఈరోజు ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఇంద్రమ్మ ఇండ్లు, మరి అప్పుడున్నటువంటి కొన్ని చట్టాలు అన్ని రకాలైనటువంటివి కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. మరి వీటిని దుర్వినియోగం చేసేటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరం కొట్టి మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మేము తప్పకుండా ఆదిలాబాద్ పార్లమెంటు నుంచి భారీ మెజార్టీ ఇస్తామనేసి ప్రజలందరూ చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. आज नॉमिनेशंस के आखिरी दिन हमारा चौथा सेट नॉमिनेशन भी डाले कांग्रेस पार्टी के उम्मीदवार श्रीमती आतरम सुगना जी और हमारे ए फॉर्म बी फॉर्म भी आज ही 3 बजे के अंदर दाखिल किए। हमारा कैनवसिंग भी बहुत अच्छा चल रहा है। एक तरफ ये नॉमिनेशन का काम चल रहा है और दूसरी तरफ जो है 7 कॉन्स्टिट्यूंसी में, असेंबली कॉन्स्टिट्यूंसीज में, पूरा पार्लियामेंट सेगमेंट में और जहाँ जो है अच्छा काम चल रहा है। पब्लिक में अच्छी రెస్పాన్స్ है। జిల్లా ప్రజలు ఈ అన్ని విషయాల్ని వాస్తవాన్ని గ్రహించి ఎవరు ప్రజలకు పనికొస్తారో, గతంలో వాళ్ళు పదవులో చేసినప్పుడు ఏ రకంగా ప్రవర్తించిండ్రు, ఈమె ఉపాధ్యాయ వృత్తి చేస్తూ కూడా ప్రజల పట్ల ఏ అంకిత భావంతో ఉంది, మరి ఎవరిని గెలిపిస్తే జిల్లా ప్రజలకు మేలు జరుగుతుందో ఆలోచన చేసి శ్రీమతి ఆతరం సుగుణ గారికి చేతు గుర్తుకు ఓటేసి పెద్ద ఎత్తున గెలిపించాలని అప్పీల్ చేస్తా ఉన్నా। कांग्रेस पार्टी के तरफ से हमारा उम्मीदवार आतरम सुगुनक्का को नॉमिनेशन फाइनल 4th सेट नॉमिनेशन दाखिल किए और बी फॉर्म ए फॉर्म दोनों सबमिट कर दिए और अब से हमारा कांग्रेस पार्टी का प्रचार पूरा 7 कॉन्स्टिट्यूंसी में, 7 विधानसभा क्षेत्र में, पूरा पार्लियामेंट्री क्षेत्र में हम प्रचार पूरा स्पीड अप करेंगे और ज़ोर से प्रचार करेंगे और कांग्रेस पार्टी के उम्मीदवार आतरम सुगुनक्का ज़रूर 2 लाख से ज़्यादा भारी बहुमत से, प्रचंड बहुमत से जीतने वाली है और हमारा स्ट्रेट फाइट बीआरएस कहाँ भी फाइटिंग में नहीं है, जंग में नहीं है, लड़ाई में नहीं है। बीआरएस पूरा ख़त्म हो गया, बीआरएस मर गया बोल रहे हैं सब लोग और कांग्रेस पार्टी का पूरा खड़ा टकरार, हमारा खड़ा टकरार बीजेपी से होगा और गोडम नागेश से होगा और ये जंग में, लड़ाई में आतरम सुगुनक्का 100% हमारा उम्मीदवार कांग्रेस पार्टी से 2 लाख से ज़्यादा भारी बहुमत से जीतेगा। पार्लियामेंट के इंतखाबात का एक अहम लम्हा आज ख़त्म हो गया। कागजात नामजदगी के आखिरी दिन कलेक्ट्रेट पर उम्मीदवारों का रश रहा। मुख्तलिफ सियासी जमातों के उम्मीदवारों के साथ साथ आज़ाद उम्मीदवारों ने भी कागजात नामजदगी जमा कराए।
कलेक्ट्रेट में कायम इलेक्शन रिटर्निंग ऑफिसर के दफ्तर में ज़िला कलेक्टर और ज़िला इलेक्शन रिटर्निंग ऑफिसर राजर्षि शाह ने इनसे कागजात नामजदगी हासिल किए। नामजदगियों का सिलसिला 18 तारीख से शुरू हुआ और एक हफ्ते तक जारी रहा और ऑफिस से 100 मीटर के फासले पर बड़ी घेराबंदी की गई और पुलिस ने सख्त इंतजाम किए। कलेक्ट्रेट की तरफ जाने वाली सड़क बंदी कर दी गई और गाड़ियों का रुख दूसरी तरफ मोड़ दिया गया था। नामजदगियों की वसूली का अमल रोज़ाना सुबह 11 बजे से दोपहर 3 बजे तक जारी रहा। सिर्फ उम्मीदवार और 4 दीगर हामियों को अंदर जाने की इजाज़त थी। आला अफसरान ने हमेशा ड्यूटी पर मौजूद अमले की निगरानी की ताकि किसी भी नाखुशगवार वाक़े से बचा जा सके। पहले दिन से बुध तक 24 कागज़ नामजदगियाँ जमा कराए जा चुके हैं, जिसमें बड़ी जमातों, दीगर सियासी जमातों के उम्मीदवार और आज़ाद उम्मीदवार शामिल है। बड़ी पार्टियों में बीजेपी, कांग्रेस और बीआरएस के उम्मीदवारों ने पर्चा नामजदगी के 4 सेट दाखिल किए, जबकि दीगर ने 1, 2 और 3 पर्चा नामजदगी दाखिल किए। आखिरी दिन कई उम्मीदवारों के कागजात नामजदगी जमा कराए जा चुके हैं। गेडम सागर इंडिया प्रजा बंधु पार्टी फोटो ले गोल्ड वाला रुकन असम्बली आदिलाबाद पायल शंकर ने कहा कि कुचिपुड़ी रक़्स हमारी सकाफ़ती रिवायत के तहफ़्फ़ुज़ में नुमायाँ किरदार अदा करता है। इन्होंने मशवरा दिया कि मोबाइल फ़ोन से दूर रखते हुए बच्चों को छोटी उम्र से ही हमारे रस्म व रिवाज का आदी बनाया जाए। आदिलाबाद शहर मुस्तक़र के श्री रामचंद्र गोपाल कृष्णा मठ में कुचिपुड़ी समर ट्रेनिंग कैंप का इनेकाद किया गया। रुकन असम्बली पायल शंकर ने बतौर मेहमान खुसूसी शिरकत करते हुए श्री योगेंद्र सरस्वती की हमरा समर कैंप का इफ्तिताह अंजाम दिया। इन्होंने कहा कि बच्चों को इन चीज़ों से आगाह करने में वालिदैन का किरदार अहम है। इस मौके पर इन्होंने अवंतिका की खुसूसी तौर पर मुबारकबाद पेश की, जो कि गुज़िश्ता 3 सालों से गर्मियों की छुट्टी में हमारी रिवायती कुचिपुड़ी रक़्स की तरबियत दे रही है। इन्होंने कहा कि कला रंग में कुचिपुड़ी का एक ख़ास मुकाम है। इन्होंने कहा कि गैर मुल्की भी इसका एहतराम करते हैं और इसे बैनुल-अक़वामी सतह पर तस्लीम किया जाता है। वो तलबा जिन्होंने कुचिपुड़ी सीखी है वो हर चीज़ में आगे हैं। ఏమంటారు రెగ్యులర్ బేసిస్ పైన ఎట్లుంటుంది అని అంటే ఒక 2-3 స్టెప్స్ నేర్పరు అంతకు ఎక్కువ. సో ఇక నేర్పిస్తాం వీలైనంత వరకు, హస్తాలు నేర్పిస్తాం. కాకపోతే మీ పిల్లలు కూడా కోఆపరేట్ చేయాలి. మీ పిల్లలకి అంటే మీ పేరెంట్స్గా ఉంటుంది, మీకు మా పిల్లలు నేర్చుకోవాలని, కానీ నాకు తెలుస్తుంది పిల్లలు. आदिलाबाद असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी कांग्रेस पार्टी एमपी उम्मीदवार आतरम सुगना की इंतखाबी मुहिम की क़ियादत कर रहे हैं। ज़िला और मंडल कांग्रेस कायदीन ने कारकुनों और शायकीन के साथ बेला मंडल मुस्तक़र में एक बहुत बड़ा रोड शो किया। रोड शो मंडल मुस्तक़र की अहम सड़कों से गुजरा। रास्ते में आवाम ने एमपी उम्मीदवार आतरम सुगना का इस्तकबाल किया। बेला मंडल जय कांग्रेस, जय जय कांग्रेस के नारों से गूंज उठा। रोड शो के दौरान कायदीन और कारकुनों ने इंतखाबी पॉम्पलेट्स तकसीम किए, स्टिकर्स चिपसा किए और हाथ के निशान को वोट देने की अपील की। अम्बेडकर और फूले के मुजस्सिमे पर गुलाय अक़ीदत पेश करते हुए खिराज अक़ीदत पेश किया गया। आतरम सुगना और कंदी श्रीनिवास रेड्डी ने वोटरों को मुतासिर किया। बाद चाय होटल में ख़ुद कंदी श्रीनिवास रेड्डी ने चाय तैयार की और पेश की। सुगना ने बाज़ार में बेचने वालों से और ख़रीदारों से बात की और इनसे दरख्वास्त की कि वो इसे वोट दें। असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने कहा कि मुत्तहिदा ज़िले की तारीख़ में पहली बार कांग्रेस पार्टी ने एक आदिवासी खातून को टिकट दिया। हम सब की ज़िम्मेदारी है कि हम इसे भारी अक्सरियत से कामयाब बनाएं। आतरम सुगना ने कहा कि इन्हें एक मौका दें और कामयाब करते हुए पार्लियामेंट भेजें।
फोटो తీసుకోండి। हम सब लोग कांग्रेस पार्टी को जिताना है। ये लोकसभा इलेक्शन में हमारा कैंडिडेट आत्रम सुगनक्का, आत्रम सक्कू को और गोडम नगेश को, दोनों को भारी बहुमत से हराएंगे। हमारा कैंडिडेट आत्रम सुगनक्का, ये सब आत्रम सक्कू और गोडम नगेश, ये दोनों कई बार एमएलए किया, मिनिस्टर भी किया और एमपी भी किया गोडम नगेश ने। तो जनता को क्या दिया? क्या दिया जनता को? क्या दिया? भुट्टा दिया। क्या दिया? भुट्टा दिया। దురదృష్టవశాత్తు మీరు ఇంతమంది కష్టపడి ఓటు వేసినప్పటికీ కూడా మరి ఏదో గాలిలాగా కొన్ని ఓట్లతోటి తను పోయాడు. కానీ మా అన్న చెప్పాడు, గౌరవనీయులు రేవంత్ అన్న ఏమన్నారంటే, ఓడిపోయినా గాని గెలిచినా గాని ఆ ప్రాంతం నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదిలాబాద్ కు తనే ఎమ్మెల్యే అని చెప్పాడు అన్న. ఈయన అన్న ఎల్ల వేళ మీకు తోడు నీడగా ఉంటాడు. అన్న గల్లీలో ఉంటే నేను ఢిల్లీలో ఉంటా, ఆ ఢిల్లీ నుంచి గల్లీకి ఇద్దరం వస్తే ఈ ప్రాంతానికి అంత పనిచేసి పెడతామని హామీ ఇస్తున్నాం. మనం చూసినాం ఇప్పుడు యాత్ర చేసుకుంటూ పోతున్నది బీజేపీ. మనం అడుగుదాం, ఓట్లు అడగడానికి వస్తే మా బేల మండలానికి ఏమి ఇచ్చిండ్రు? మీరు నీళ్ళు ఇచ్చిండ్రా, నియామకాలు ఇచ్చిండ్రా, ఉద్యోగాలు ఇచ్చిండ్రా, ఇల్లు ఇచ్చిండ్రా, ఏమి ఇచ్చిండ్రు అని అడుగుదాం. ఏమి ఇచ్చిండ్రు అయ్యా అంటే అక్షంతలు ఇచ్చిండ్రు, అక్షంతలు. जिला मेडिकल एंड हेल्थ ऑफिसर डॉक्टर नरेंद्र राठौड़ ने कहा कि ज़िले आदिलाबाद को मलेरिया से पाक ज़िला बनाया जाए। मलेरिया के आलमी दिन के मौके पर जुमेरात के रोज़ DMHO ऑफिस के कॉन्फ्रेंस हॉल में एक प्रोग्राम का इनेकाद अमल में लाया गया। इस मौके पर मलेरिया से मुतालिक आगाही पम्पलेट्स भी जारी किए गए। इस प्रोग्राम में डिप्टी DMHO डॉक्टर साधना, ज़िला मलेरिया प्रिवेंशन ऑफिसर डॉक्टर श्रीधर और दीगर ने हिस्सा लिया। DMHO डॉक्टर नरेंद्र राठौड़ ने कहा कि मलेरिया से बचाव के प्रोग्रामों के अच्छे नताइज बरामद हो रहे हैं। इन्होंने कहा कि ज़िले में गुज़िश्ता साल से मलेरिया में कमी आई है। इन्होंने मशवरा दिया कि तिब्बी अमला इस मामले में कोताही ना करे। ये इंकिशाफ हुआ कि कबायली देहातों में मच्छरदानियाँ तकसीम की गई, इसके नतीजे में साल भर से एक भी केस दर्ज नहीं हुआ। इन्होंने मशवरा दिया कि आदिलाबाद को మలేరియా से पाक జిల్లా बनाने की कोशिश की जाए। ఒక ప్రోగ్రామ్ ఉంది, సాన్స్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రతి సంవత్సరం చేస్తారు. ఆ డేటా కూడా మనం చూస్తే డెఫినెట్గా డిక్లైన్ అనేది ఉన్నది. అదేవిధంగా ఏదైతే మలేరియా ప్రభావిత ప్రాంతం గాదిగూడ, నాగ్నూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి అక్కడ శానిటేషన్ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేయడం జరిగింది. అదేవిధంగా నిల్వ ఉన్న పాత బావులు 156 బావులని అందులో గాంబూజియా పీసెస్ మనం అందులో వదలడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో 146 వసతి గృహాలు IRS ACM 5% స్ప్రే కూడా చేయడం జరిగింది. సో ఆ విధంగా మనం ఈ విధంగా మనం మలేరియా కేసెస్ని యాక్టివిటీస్ వల్ల మనం తగ్గడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం పొడవునా ఫ్రైడే అనేది మీరు ఖచ్చితంగా చేయాల్సిందే. అదేవిధంగా ఇది మలేరియా అనేది ఒక సామాజిక సమస్య అందరిది. కాబట్టి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిది మన ఇందులో భాగ్యస్వామ్యం చేసుకుని మన ఆదిలాబాద్ జిల్లాని మలేరియా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. कांग्रेस पार्टी के MP उम्मीदवार आतरम सुगना ने कहा कि एक आदिवासी खातून को एक बेटी और बहन के तौर पर सपोर्ट करना चाहिए और कामयाब बनाते हुए एक मौका देना चाहिए और लोकसभा में भेजना चाहिए। पार्लिमानी इंतखाबी मुहिम के हिस्से के तौर पर आदिलाबाद असम्बली इंचार्ज कंदीसर निवास रेड्डी और कांग्रेस कायदीन की हमरा शहर मुस्तखर के मुख्तलिफ वार्डों का दौरा करते हुए घर घर जाकर इंतखाबी मुहिम चलाई। पार्टी की 6 ज़मानतों की वजाहत करते हुए आवाम को आगाह किया। इन्होंने वोटर्स से दरख्वास्त की कि वो इंतखाबात में इन्हें भारी अक्सरियत से वोट दें। इन्होंने याद दिलाया कि मुत्तहिदा ज़िले की तारीख़ में पहली बार कांग्रेस पार्टी ने एक खातून को उम्मीदवार बनाया। एक आदिवासी घराने की खातून के नाते वो गरीबों और आम लोगों की मुश्किलात को अच्छी तरह जानती है, इसलिए वो हमेशा आवाम के बीच मौजूद रहेगी और आवाम की खिदमत करेगी। इन्होंने कहा कि वो मुक़न्नना में आवाम की आवाज़ उठाते हुए इस खित्ते की तरक्की और हुकूक़ के लिए लड़ेंगे। इस मुहिम को
बेमिसाल रद्द-ए-अमल मिला। देखा गया कि हर जगह वोटरों ने इनकी हिमायत की। మొదటిసారిగా మహిళకి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి అవకాశం కంటెస్ట్ చేసిన మాకు తెలుసు కానీ దీపక్ డిమాండ్ తీసుకో అరే రైట్ ఇరవై 27, 28, 29, 30, 31 వాళ్ళు ఈరోజు ఆదిలాబాద్ టౌన్లో మరి గౌరవనీయులు సోదరుడు మరి ఆదిలాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి కంది శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ వార్డులు అన్ని వాళ్ళు కూడా మేము తిరగడం జరుగుతుంది. ఈ వార్డులలో ప్రజలందరూ కూడా ఆశీర్వదించి హక్కును చేర్చుకొని రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మేము గెలిపించుకుంటాం. ఎందుకంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ బీజేపీలు పరిపాలన చేశాయి కాబట్టి వాటి వల్ల మాకు ఒరిగిందేమీ లేదు. ఈవెన్ బీజేపీ ప్రభుత్వం మాకు అక్షంతలు తప్ప మాకు అభివృద్ధి ఏమి చేయలేదు ఈ ప్రాంతానికి. కాబట్టి మేము ఏమీ కూడా ఆలోచించకుండా తప్పకుండా కాంగ్రెస్ పార్టీని మేము గెలిపించుకుంటాం. అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి ఒక ఆదివాసీ బిడ్డకు, ఒక పేదింటి బిడ్డకు, ఒక మహిళకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్గా అభ్యర్థిగా నిలబెట్టుకోవడం అనేది మాకు చాలా గర్వంగా ఉందనేసి చెప్తూ ఈ ప్రజలందరూ కూడా మరి నన్ను ఆశీర్వదిస్తున్నారు, ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా భారీ మెజార్టీతో మేము రాబోయే రోజుల్లో గెలుస్తున్నాము. आदिलाबाद असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की क़यादत में कांग्रेस पार्टी में शमूलियत का सिलसिला तेज़ी से जारी है। कंदी श्रीनिवास रेड्डी ने एमपी उम्मीदवार आतरम सुगना के साथ मिलकर बेला मंडल मुस्तखर में इंतखाबी मुहिम चलाई। बाद इन्होंने बेला मंडल मुस्तखर पार्टी दफ्तर में मुनक़िद शमूलियती प्रोग्राम में शिरकत की। मुकामी कांग्रेस कायदीन ने आतरम सुगना और कंदी श्रीनिवास रेड्डी को शाल पोशी करते हुए तहनीत पेश की। बेला मंडल के कई लोगों ने दूसरी पार्टियों से कांग्रेस पार्टी में शमूलियत इख्तियार की। आतरम सुगना और कंदी श्रीनिवास रेड्डी ने शमूलियत इख्तियार करने वालों को पार्टी खंडवा पहनाते हुए सबका इस्तकबाल किया। इन्होंने कहा कि पार्टी में रोज़ बरोज़ इजाफ़ा हो रहा है। इन्होंने कहा कि ये इजाफ़ा पार्टी को मजबूत बनाएगा और इसे जीतने में मदद मिलेगी। आदिलाबाद में हल्का असम्बली कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की क़यादत में कांग्रेस पार्टी एमपी उम्मीदवार आतरम सुगना की हिमायत में इंतखाबी मुहिम तेज़ी के साथ जारी है।
आज बरोज़ जुमेरात कंदी श्रीनिवास रेड्डी की क़यादत में शहर के मुख्तलिफ़ मकामात वार्ड नंबर 27, 28, 29, 30, 31 का दौरा करते हुए घर घर जाकर आवाम से रास्त मुलाकात करते हुए कांग्रेस पार्टी को कामयाब बनाने की अपील की गई। इस दौरान वार्ड नंबर 29 में म्यूनसिपल वाइस चेयरमैन ज़हीर रमज़ानी ने आतरम सुगना का पुरतबाक इस्तकबाल किया और इंतखाबी मुहिम में हिस्सा भी लिया। इस मौके पर पार्टी कायदीन व कारकुनान की कसीर तादाद मौजूद थी। आपको बता दें कि आदिलाबाद में कांग्रेस पार्टी MP उम्मीदवार आतरम सुगना को आवाम की जानिब से अच्छा रिस्पांस मिल रहा है। उनके ढांचे में आए बगैर आप अपने वोट का सही इस्तेमाल करो, समझिए। 13 तारीख को 4 तारीख को तो रिजल्ट है। अंडी పోజారెడ్డి అన్న ఏంటి పోజారెడ్డి కాంగ్రెస్ నాయకులందరూ మీ ఇంటికి మీ గడపకు ఆత్రం సుగుణ బిడ్డ మీ ఇంటికి వస్తున్నది, మీ గడపకు వస్తున్నది, మీ గల్లీకి వస్తున్నది। బొక్కలు కూడా नहीं है तो आदिलाबाद नहीं है, सुगना का नहीं है तो कांग्रेस का जीत हासिल है। मौजूदगी में मोदी जी जो धर्म के साथ खेल रहे थे, बात हो गई। इस देश के अच्छे दिन आए नहीं मगर तेरे बुरे दिनों की शुरुआत हो गई। कांग्रेस पार्टी आदिलाबाद असेंबली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी और MP उम्मीदवार आतरम सुगना ने चारशंबे की रात मुनाकिद कई नेक तकारीब में शिरकत की। इन्होंने शादी की तकरीबात के साथ साथ सालगिरह की तकरीबात में भी शिरकत की। एक नौजवान मुसलमान की शादी की तकरीब में शिरकत की और दूल्हे के लिए नेक ख्वाहिशात का इज़हार किया। फिर सालगिरह के प्रोग्राम में शिरकत की और बच्चे को मुबारकबाद दी। इन्होंने ख़ानदान के अफराद, रिश्तेदारों और खैर ख्वाहों को दिल की गहराइयों से मुबारकबाद दी।
कांग्रेस पार्टी टाउन सदर गोड़पल्ली नागेश ने कहा कि हम आतरम सुगना की जीत के लिए सख्त मेहनत करेंगे। हमने पहले ही घर घर जाकर मुहिम तेज़ कर दी है और हमें यकीन और भरोसा है कि कांग्रेस पार्टी ज़रूर जीतेगी। इन्होंने आदिलाबाद ज़िला मुस्तखर के प्रेस क्लब में मुनक़िद एक मीडिया कॉन्फ्रेंस से खिताब किया। इन्होंने फ़िशरीज़ फेडरेशन की जानिब से आदिलाबाद पार्लियामेंट के इंचार्ज के तौर पर इन्हें तकर्रुरी पर खुशी का इज़हार किया। तेलंगाना फ़िशरीज़ फेडरेशन के चेयरमैन मित्तू साई कुमार ने इंकशाफ किया कि ये अहकाम जारी कर दिए गए हैं। इसके लिए चीफ मिनिस्टर रेवंत रेड्डी, आदिलाबाद इंचार्ज मिनिस्टर सीतक्का, आदिलाबाद, बोध, निर्मल, आसिफाबाद असम्बली इंचार्ज कंजी श्रीनिवास रेड्डी, अडे गजेंद्र, श्रीहरि राव, श्याम नायक के साथ मधोल इंचार्ज नारायण राव पटेल, सीनियर कायदीन और कांग्रेस के तमाम कारकुनान का शुक्रिया अदा किया। इन्होंने कहा कि वो पार्टी की मजबूती और पार्लियामेंट में उम्मीदवार की जीत के लिए सख्त मेहनत करेंगे। इस मीडिया कॉन्फ्रेंस में सुनील, अरुण, संतोष, अलीम, महेंद्र, समीर, వెంకన్న, గంగన్న के अलावा दिगर मौजूद थे। ప్రత్యేక ధన్యవాదాలు। ఆదిలాబాద్ గంగపుత్రుల బిడ్డల సహకారంతో, గంగపుత్రుల కులాస్తులతో సహకారంతో నాకు ఇచ్చిన పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా నిర్మల్, భైసా, బోధ్, కాకస్ నగర్, కడెం ఖానాపూర్ అన్ని కాన్స్టిట్యున్సీలో మా గంగపుత్ర బిడ్డలని మా సునీల్ గారి మరియు మా అరుణ్ గారి మరియు మా భూమన్న, మా అశోక్ గారి సహకారంతో, నా వెంబడి ఉన్న కాంగ్రెస్ నాయకుల సహకారంతో ఖచ్చితంగా గడప గడపకు కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రకటించిన గ్యారెంటీలను తీసుకెళ్లి మరియు గంగపుత్రుల బిడ్డల హక్కుల గురించి ప్రతి గడప గడపకు చెప్తాం। పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చిన సహకరించిన మా మంత్రివర్యులు సీతక్క గారికి మరియు వెడమపుచ్చు పటేల్ గారికి మరియు మా ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి గారి సహకారంతో ఈ పార్లమెంట్ ఇచ్చిన वारिकी धन्यवादालु। खबरनामे के अख्ताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। आदिलाबाद कांग्रेस पार्टी की इंतखाबी मुहिम तेज़ी से जारी। कंदी श्रीनिवास रेड्डी और आतरम सुगना ने जैनत मंडल के मुख्तलिफ मुकामात का किया दौरा और आवाम से की मुलाकात। पार्लियामानी इंतखाबात के पर्चा नामजदगियों के आखिरी दिन कांग्रेस उम्मीदवार आतरम सुगना ने कंदी श्रीनिवास रेड्डी और दीगर कायदीन की हमरा चौथा सेट किया दाखिल। पार्लियामानी इंतखाबात के एक अहम मरहले का इख्तिताम। जुमला 24 पर्चियाँ नामजदगियाँ दाखिल की गई। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अमन न्यूज़ उर्दू खबरनामा।